ఏపీలోని ప్రముఖ ఆలయాలు, ధార్మిక సంస్థలకు సంబంధించి చైర్మన్, ట్రస్ట్ బోర్డు మెంబర్ల పదవుల కోసం ఆశావాహులు ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలతో పాటు పలు దేవస్థానాలలోని ముఖ్యమైన పదవులు భర్తీ చేయాలంటూ కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుని పలువురు కలిశారు. పార్టీ కోసం కష్టపడి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేలు సైతం తమకు కావాల్సిన వ్యక్తులకు కేటాయించాలని సిఫారసులు చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా సరే అయితే కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఆశావాహులు ఏదైతే దేవాదాయ శాఖలో ఏదైతే ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా కానీ బోర్డు నంబర్లుగా కానీ అవకాశాలు కల్పిస్తారనేసి ఇప్పటికే ఆశావాహులు దండిగా ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా సరే అటు బిఆర్ నాయుడుకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అప్పగించిన పరిస్థితి. అనంతరం కూడా సరే జిల్లాలో ఉన్న పలు ఆలయాలకు సంబంధించి ఏదైతే చైర్మన్లు బోర్డు ట్రస్ట్ చైర్మన్గా కూడా సరే ప్రకటిస్తారని ఆశావాహులు వేచి చూసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సంవత్సరం రోజులు పూర్తయినప్పుడు కూడా సరే ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడంతో అటు అయితే పార్టీకి కష్టపడిన నేతలు కావచ్చు ఆశావాహుల్లో కూడా ఏదైతే నిరుత్సాహం అయితే ఉన్నట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉన్న నేపథ్యంలో అనంతరం కూడా సరే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడికి పలు నేతలు కూడా సరే అటు బీజేపీ కావచ్చు జనసేన కూడా కావచ్చు తమకు కూడా కేటాయించాలంటూ కూడా విజ్ఞప్తులు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా సరే సిఫారసు చేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి సంబంధించి అయితే కేడర్ అయితే పనిచేస్తుందో వాళ్ళ పేర్లు. అయితే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్టయితే కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు ప్రధానంగా దీనికి పోటీ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు తిరుమల తరహాలో కూడా సరే భక్తులు అక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల చెంచయ్య నాయుడు అనే వ్యక్తి పేరు అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి. అతనికి ఉన్నటువంటి ఏదైతే బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మరో వ్యక్తి ఏదైతే బీజేపీ నేత కోలా ఆనంద్ పేరు కూడా సిఫారసు చేస్తున్నట్టు అయితే గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అయితే స్వామివారి అమ్మవారి దర్శనానికి వస్తారు. అదేవిధంగా అక్కడ రాహుకేతు పూజలకి ప్రసిద్ధి చెందిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడికి అయితే తిరుమల తరహాలో ఇక్కడ భక్తులు కూడా వచ్చే నేపథ్యంలో చైర్మన్ పోస్ట్ కూడా సరే భారీ స్థాయిలో డిమాండ్ ఉండడంతో అయితే చెంచయ్య నాయుడు అనే పేరు అయితే గట్టిగా అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అయితే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం చూసుకున్నట్టయితే ప్రమాణాలకు సత్యానికి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ యొక్క ఆలయంలో కూడా సరే చైర్మన్ గిరిగా అయితే బెంగళూరుకు సంబంధించినటువంటి ప్రముఖ వ్యాపారి పేరు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా సరే ఈ రెండు ఆలయాలే కాదు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే తిరుపతికి ముఖ్యంగా చూసుకున్నట్టే తిరుపతిలో అయితే గత నెలలో జరిగినటువంటి గంగ జాతరకు సంబంధించి కూడా సరే ముందుగానే పేర్లు అయితే ప్రకటించారు చైర్మన్ గిరితో పాటు. అదేవిధంగా బోర్డు నెంబర్లు కూడా సరే ప్రకటించే అవకాశాలు కనిపించినప్పటికీ చివరి క్షణంలో కూడా సరే అవన్నీ క్యాన్సిల్ చేసి గత పాలక మండలిని రద్దు చేస్తూ కూడా సరే అక్కడ ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు అయితే ముఖ్య నేతలతో కూడా సరే ఒక ఉక్షమ కమిటీని ఏర్పాటు చేసుకొని కూడా సాగించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క సంవత్సరం రోజులు పూర్తి కావడంతో ఎట్టకేలకు ఈసారైనా చంద్రబాబు నాయుడు జిల్లాలో వచ్చినప్పుడు తమ సమస్యలు విన్నవించుకుందాం ఏదైతే తమ ఆశావాహులు ఇప్పటికే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం కూడా సరే ఒక క్లారిటీ వచ్చేటట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కుప్పానికి సంబంధించింది అయితే గంగమ్మ ఆలయం కావచ్చు, అదేవిధంగా బోయకొండ గంగమ్మ ఆలయం జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధికి సంబంధించినటువంటి ఏదైతే చిన్న ఆలయాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డులు చైర్మన్లు అవకాశాలు కల్పించాలనేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి పలు నేతలు ఎమ్మెల్యేలు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం కూడా సరే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.